ఓకే. అసలు యేసుక్రీస్తు లేడు, జీసస్ లేడు అని చెప్పేసి మీరు అన్నారు కదా, అవును. నిజమా అది? ఖచ్చితంగా నిజమే. మరి కొన్ని వేల కోట్ల మంది నమ్ముతున్నటువంటి అంశం ఏదన్నా ఉంది అని అంటే యేసుక్రీస్తు, జీసస్, బైబిలు, జెరూసలేం ఇవంతా కదా, అదంతా లేదు, అంతా ట్రాష్ అంటారా ఏంది? జెరూసలేం ఉన్నంత మాత్రాన యేసుక్రీస్తు పుట్టినట్లు కాదు. యెరూషలేంలో ఒక ఖాళీ సమాధిని చూపిస్తున్నంత మాత్రాన యేసుక్రీస్తు నిజంగా ఆ సమాధిలో చేరినట్టు అక్కడి నుంచి పైకి వెళ్ళినట్టు కాదు. యేసు పుట్టాడు అంటానికి ఏదన్నా ఆధారం ఉంది అంటే అది యేసుక్రీస్తు పుట్టినట్టు నిరూపించేదే అయి ఉండాలి. నరేష్ గారు చెప్పండి. రామాయణం జరిగిందా జరగలేదా, ఇది అభూత కల్పననా, మీరేమంటారు? అది అభూత కల్పననా, లేకపోతే వాల్మీకి రాసిన కల్పననా, లేక 1000 మంది రాసిన రామాయణాల్లో ఏది ఒరిజినలా, లేకపోతే నిజంగానే లంక ఉందా, ఇవన్నీ ప్రశ్నల కంటేను నిరూపించబడితే దాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. రైట్. రామాయణం జరిగింది, నిజంగా రాముడు, సీత, రావణుడు ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారు? భవిష్యత్తులో బైర్ నరేష్లు ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలియక బహుశా అట్లాంటి రికార్డ్స్ లేకపోతే చారిత్రక వాస్తవాలు భద్రపరచలేదేమో నాకు తెలియదు. ఏంటి బాబన్న ఇంకోసారి లేకపోతే చారిత్రక వాస్తవాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. లేకపోతే చారిత్రక వాస్తవాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. నాకైతే చారిత్రక తోటి పెద్ద పని లేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఎందుకంటే నేను రాముడిని నమ్ముతున్నా, రామాయణాన్ని నమ్ముతున్నా, వాల్మీకిని నమ్ముతున్నాను కాబట్టి ఒక ఆస్తికుడిగా నా భావనలో విశ్వాసానికే పెద్దపీట ఉంటుంది. రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.